అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లో సందేహ నివృత్తి. ఒకనాడు విదర్భరాజైన ప్రసేనుడు కొలువుతీరి ఉండగా ఒక వార్తాహరుడు వచ్చి రాజుతో తమ ఇరుగు పొరుగు రాజ్యాలైన అవంతి, మణిపురాల మధ్య జరిగిన యుద్ధంలో విశేషంగా జననష్టం జరిగిందని, గ్రామాలకు గ్రామాలే ధ్వంసమైపోయాయని చెప్పాడు. అంతవరకు రాజుగారి విదూషకుడి హాస్య సంభాషణలతో వినోదిస్తున్న సభికులు ఈ వార్త విని దిగాలు పడిపోతూ కొంతసేపు మౌనంగా ఊరుకున్నారు. హఠాత్తుగా విదూషకుడు ఒక చావుకేక పెట్టి తలపాగాను నేలకు కొట్టి చిందులు వేయసాగాడు. తలపాగాలో చేరిన తేలు విదూషకుణ్ణి కుట్టింది. అతడి బాధ చూసి సభికులు గొల్లుమంటూ నవ్వారు. ఇదంతా గమనిస్తున్న రాజు ప్రసేనుడు తన మంత్రి సుబుద్ధితో, మహామంత్రి, అక్కడెక్కడో పొరుగు రాజ్యంలో జరిగిన ప్రాణనష్టాల సంగతి విని విచారంతో మౌనం వహించిన సభికులు విదూషకుడి బాధ చూసి పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు. మనుషుల్ని ఎక్కువగా బాధ పెట్టేదేమిటో, ఆనందపరిచేదేమిటో తెలుసుకోవాలనిపిస్తున్నది అన్నాడు. మంత్రి ఒక క్షణం ఆలోచించి, మహారాజా, మనిషికి శారీరక మానసికమైన బాధల్లో భరించరానిది మానసిక బాధే. ముక్కు మొహం తెలియని వాళ్లైన యుద్ధ కారణంగా వందలాది జనం చచ్చిపోయారనే వార్త విన్నప్పుడు సభికుల మనసులు వివసత్వం చెందిన కారణంగా మౌనంగా ఉండిపోయారు. కానీ రోజూ తమను నవ్వించే విదూషకుడు బాధతో కేకలు పెట్టడం వాళ్లకు నవ్వు తెప్పించింది అన్నాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి శారీరక మానసిక బాధల మధ్య ఉండే తేడా చాలా సూక్ష్మమనిపిస్తున్నది. వీటిలో మానసిక బాధ భరింపరానిదని రుజువు చేయగలరా అని అడిగాడు రాజు. మంత్రి తాను రుజువు చేయగలనని, అందుకు రాజుగారి సహకారం కావాలని అన్నాడు. రాజు సరేనన్నాడు. మంత్రి ఒక వృద్ధుడి వేషంలో నగరం వెలుపల ఉన్న కాళికాలయానికి వెళ్ళాడు. చాలామంది భక్తులు ఆలయానికి వచ్చి రకరకాల కోర్కెలు కోరి దేవికి ప్రణమిల్లి వెళ్ళిపోసాగారు. అలాంటి వారిలో వికటాక్షుడనే యువ సన్యాసిని పరీక్షించాలనుకున్నాడు మంత్రి. ఈ వికటాక్షుడు పరమ బద్ధకస్తుడు. ఏ పని చేయకుండా కాలం గడపవచ్చునని సన్యాసి అయ్యాడు. అతడు బద్ధకం కొద్దీ మఠంలోని ఇతర సన్యాసులతో పాటు నదికి స్నానానికి పోక కొంత ఆలస్యంగా వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. దారిలోని ఇసుకలో ఒకచోట అతడికి కళ్ళు చెదిరే కాంతితో ఒక వజ్రపుటుంగరం కనిపించింది. అతడు ఉంగరం తీసుకుని కొద్ది దూరం నడిచేంతలో ఒక వృద్ధుడు దేనికోసమో వెతుకుతూ, అయ్యో, ఇక నా కుమారుడి భవిష్యత్తు సర్వనాశనమైనట్టే, నేను బతికి మాత్రం ప్రయోజనమేమిటి అంటూ ఆక్రోశిస్తున్నాడు. ఆ వృద్ధుడు వెతుకుతున్నది తనకు దొరికిన వజ్రపుటుంగరం కోసమే అని వికటాక్షుడు గ్రహించాడు. అతడు ఆ వృద్ధుణ్ణి సమీపించి అతడు ధరించిన విలువైన దుస్తులు, మెడలో ఉన్న రత్నాల హారం చూసి ఆశ్చర్యపోతూ, దేనికోసం వెతుకుతున్నారు అని అడిగాడు. ఈ ప్రాంతాల ఎక్కడో నా వజ్రపుటుంగరం పడిపోయింది. నావి కొంచెం చత్వారపు కళ్ళు. దాన్ని వెతికి పెట్టావంటే నా రత్నాల హారం నీకు బహుకరిస్తాను అన్నాడు వృద్ధుడు. వికటాక్షుడు ఉంగరం కోసం వెతుకుతున్నట్టు నటిస్తూ దాన్ని కింద పడవేసి తిరిగి చేతికి తీసుకొని వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడు అతడికి తన మెడలోని రత్నాల హారం తీసి ఇచ్చి అక్కడి నుంచి కదిలాడు. వృద్ధుడు కొంచెం దూరం పోయాక వికటాక్షుడికి హఠాత్తుగా ఒక అనుమానం కలిగింది. అతడు గబగబా వృద్ధుణ్ణి సమీపించి, అయ్యా, మీరు పోగొట్టుకున్న ఉంగరం కన్నా ఈ రత్నాల హారం ఎక్కువ విలువగలగదనుకుంటాను, అవునా అని అడిగాడు. నాయనా, ఆ మాట నిజమే, కానీ ఈ ఉంగరం మహత్తుగలది, కాళీదేవి ప్రసాదితం. దాన్ని ధరించినవాడు రాజుగారికి అల్లుడై ఆయన తదనంతరం రాజవుతాడు. ఈ ఉంగరాన్ని నా కుమారుడికి ఇవ్వబోతున్నాను అన్నాడు వృద్ధుడు. ఆ మరుక్షణం వికటాక్షుడు వృద్ధుడి నుంచి ఉంగరం లాక్కొని, ఈ ఉంగరం ధరించి నేనే ప్రసేనరాజుగారి అల్లుణ్ణి, రాజ్యానికి వారసుణ్ణి అవుతాను అంటూ నగరం కేసి బయలుదేరాడు. వృద్ధుడి వేషంలో ఉన్న మంత్రి అతన్ని అనుసరించాడు. ఇద్దరూ వెళ్లేసరికి రాజు సభతీరి ఉన్నాడు. వికటాక్షుడు పట్టరాని ఉత్సాహంతో తాను వజ్రపుటుంగరాన్ని ధరించిన వేలిని రాజుకేసి చూపుతూ,
మహారాజా, నా పేరు వికటాక్షుడు. ఈ వేలికి ఉన్న ఉంగరం కాళికాదేవి ప్రసాదించినది అన్నాడు. అలాగా అన్నాడు రాజు ఏమాత్రం ఆశ్చర్యపడకుండా. ఈ ఉంగరం ధరించినవాడు తమకు అల్లుడవటమే కాక తరువాత సింహాసనాన్ని కూడా అధిష్ఠిస్తాడు. దీని మహత్తు తమ మీద ఏమీ పనిచేయడం లేదా అని అడిగాడు వికటాక్షుడు. మహత్తా, ఆ మహత్తేదో పని చేయటం జరిగితే నిన్ను సింహాసనం దగ్గరకు ఆహ్వానించేవాణ్ణి కదా అన్నాడు రాజు. వికటాక్షుడు వెలవెలపోతూ చూసేంతలో మంత్రి రాజును సమీపించి తన పెట్టుడు గడ్డం తీసివేస్తూ, మహారాజా, ఈ నాటకం ఆడినవాణ్ణి నేనే. ఈ యువ సన్యాసి కొండంత ఆశతో ఇక్కడికి వచ్చాడు పాపం అని అన్నాడు. ఆ వెంటనే వికటాక్షుడు ఒక్క కేక పెట్టి మూర్ఛతో దభీమంటూ కింద పడిపోయాడు. మంత్రి భటులతో వికటాక్షుణ్ణి వైద్యుడి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి రాజుతో, చూశారా మహారాజా, ఇతడికి మనం చిన్న మొత్తు శారీరక బాధ కలిగించనే లేదు, కానీ మానసికమైన ఆశాభంగంతో మూర్ఛపోయాడు అని అన్నాడు. తన సందేహ నివృత్తి అయ్యిందన్న సూచనగా రాజు తృప్తిగా తలాడించాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.